ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కలిసి ప్రార్థిద్దాం అనే ఒక ప్రత్యేకమైన తలంపుతో ప్రతి శుక్రవారము కూడా ప్రార్థన చేయాలనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో దేవుని యొక్క సన్నిధానంలో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. కలిసి ప్రార్థించాలి. సమస్యల కొరకై, ఇబ్బందుల కొరకై, బలహీనతలో ఉన్నవారి కొరకై, కష్టాలలో నలిగిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నాన్న మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, బంధించడానికి, విడుదల చేయడానికి అధికారాన్ని దేవుడు తనను నమ్మినటువంటి వారికి, శిష్యులైనటువంటి వారికి, తన యందు భయభక్తులు కలిగిన వారికి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. బంధించడానికి అధికారం ఇచ్చాడు, విడుదల చేయటానికి అధికారం ఇచ్చాడు. 18వ వచనాన్ని చదివితే దేవుడిచ్చినటువంటి అధికారం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇద్దరు కలిసి భూమి మీద దేనిని బంధించుదురో అది పరలోకమందు బంధింపబడుతుంది. భూమి మీద ఇద్దరు కలిసి దేనిని విప్పుదురో అది పరలోకమందు విప్పబడుతుంది. కలిసి ప్రార్థించటంలో ఉన్న ఒక గొప్ప తలంపు. మనం కలిసి బంధిద్దాం, శోధనను బంధిద్దాం, అంధకార శక్తుల ప్రభావమును మనం బంధిద్దాం. కలిసి మనం బంధించినప్పుడు దేవుడు దానిని బంధించగలడు. మనం కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఆకాశపు వాకిండ్లు విప్పబడాలని మనం ఆజ్ఞాపిద్దాం. దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పుతాడు. అంధకారములో మరుగై ఉన్నటువంటి సంగతులను దేవుడు బయలుపరుచుతాడు. మన పక్షంగా దేవుడు అనేక కార్యములను మనకు బయలుపరుస్తాడు. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. విడుదల చేసే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు, బంధించేటువంటి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. 19వ వచనాన్ని చదవండి. సంఘం ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడో అని తెలియజేసేటువంటి మాటలు. ఎలా ప్రార్థించాలి? మనం ఒక టైటిల్ పెట్టుకున్నాం, కలిసి ప్రార్థిద్దాం. దైవజనునిగా నాతో కలిసి విశ్వాసులైనటువంటి మీరు కలిసి ప్రార్థించటం, మనం ఏకీభవించి ప్రార్థించటం. ఎలా ఏకీభవించి ప్రార్థించాలి? మనసులో ఐక్యత. నా మనసులో ఒకే ఆలోచన ఉండాలి. వాక్యం వింటూ ఉన్నటువంటి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి మీలో కూడా ఒకే ఆలోచన ఉండాలి. సమస్యల కొరకు, శోధనల కొరకు, బలహీనతల కొరకు, ఇబ్బందుల కొరకు మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నేను ఒక్క తలంపుతో వాక్యం చెబుతా ఉంటే, ఒక్క తలంపుతో ప్రార్థన చేస్తూ ఉంటే, మీరు వేరే తలంపుతో వాక్యం మీద దృష్టి పెట్టకుండా, ప్రార్థన మీద దృష్టి పెట్టకుండా ఉన్నట్లయితే ఆ ప్రార్థన ఫలించదు. వాక్యం చెప్పే దైవజనుడు, వాక్యం వినేటువంటి విశ్వాసులు, ప్రార్థనా పరులు అందరూ కూడా ఏక తలంపుతో, ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి వారందరి ఉద్దేశాలు ఒక్కటై ఉండాలి. మనసులో ఐక్యత ఉండాలి, వారి యొక్క ఉద్దేశాల్లో ఐక్యత ఉండాలి. మూడవ మాట, మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నాం ఆ కార్య సఫలతలో ఐక్యత ఉండాలి. ఒకటి నేను జరగాలని ప్రార్థన చేయడం, ఇంకొకటి మీరు జరగకూడదని ప్రార్థన చేస్తే, నేను ఎవరో ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఆ వ్యక్తి పేరు మీకు నచ్చలే,
ఆ వ్యక్తి గురించినటువంటి ప్రస్తావన రాకూడదు అనుకుంటున్నాం మనం. నేనేమో జరగాలని ప్రార్థన చేస్తాను, మీరేమో జరగకూడదని ప్రార్థన చేస్తారు. మీరు జరగాలని ప్రార్థన చేయడం, నేను జరగకూడదని ప్రార్థన చేయటం, మనకు ఉద్దేశాల్లో తేడా. దైవజనుడు, సంఘం వారు ఎలా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను ఈరోజు వర్షం పడకపోతే చక్కగా ప్రార్థన చక్కగా ఘనంగా జరుగుతుందని అని ఆలోచన చేయొచ్చు. ఆలోచించండి, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఉద్దేశాల్లో ఐక్యత ఉండాలి, మనం చేసే ప్రార్థనలో ఐక్యత ఉండాలి, మనం చేసేటువంటి ప్రార్థన సఫలతలో ఐక్యత ఉండాలి. అందరం కూడా జరగాలంటే జరగాలని ప్రార్థన చేయాలి, జరగకూడదంటే జరగకూడదని ప్రార్థన చేయాలి. ఈ రెండింటి మధ్యలో మనం కొట్టిమెట్టి ఆడుతూ ఉంటాం. అలాగే 4వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, నమ్మకం, అవర్ ఫెయిత్. మన విశ్వాసంలో తేడా ఉండకూడదు, ఖచ్చితంగా జరుగుతుందనే విశ్వాసం మనలో ఉండాలి. ఎలాంటి అపనమ్మకానికి తావివ్వకూడదు, అవిశ్వాసానికి తావివ్వకూడదు, సందేహానికి తావివ్వకూడదు, అభ్యంతరాలకు తావివ్వకూడదు, ఆందోళనకు తావివ్వకూడదు. ఎలా ప్రార్థన చేస్తే మనం జవాబు పొందుతాం అనేది దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 20వ వచనాన్ని మనం చదివితే, ఎక్కడ 2-3 నా నామం పేరట కూడుదురో వారి మధ్య నేను ఉంటాను. మనదొక్కటే ప్రార్థన కాదు, ఇదే సమయంలో అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘముగా కూడుకొని, సమాజంగా కూడుకొని, చిన్న మందగా కూడుకొని, కుటుంబాలలో, సంఘాలలో, అనేక చోట్ల అనేక మంది దైవజనులు, అనేక మంది విశ్వాసులు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. ఎక్కడ 2-3 నా నామం పేరట కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను. ఈ వాక్య భాగాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు నేర్పించేటువంటి సత్యాలు మనం పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ కాల్స్ us టు ప్రే టుగెదర్. కలిసి ప్రార్థించడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఒంటరిగా ప్రార్థన చేయడం కంటే, ఏకాంతంగా ప్రార్థన చేయడం కంటే, దేవుని యొక్క సన్నిధిలో కలిసి ప్రార్థించవలసిన ఆవశ్యకత గురించి, అవసరత గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసేటప్పుడు విచిత్రమైనటువంటి అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఒక ఆమె కొంతమందిని తన ఇంటికి డిన్నర్కి పిలిచింది, విందు కార్యక్రమానికి పిలిచింది, చక్కని ఏర్పాట్లు చేసింది, చక్కగా చాలా వెరైటీస్తో భోజన పదార్థాలు సిద్ధం చేసింది. భోజన పదార్థాలు సిద్ధం చేసిన తర్వాత, గెస్ట్లు అందరూ వచ్చిన తర్వాత, పిలిచినటువంటి అతిథులందరూ వచ్చిన తర్వాత అన్నీ సిద్ధం చేసి అందరూ భోజనం చేయడానికి సిద్ధపడుతుండగా ముందుగా ఆమె ఏం చేసిందనంటే తన కుమార్తెని పిలిచింది. చిన్న బిడ్డ, తన బిడ్డను పిలిచి ఆమె అంటుంది, అందరం భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అమ్మ నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పింది. ప్రార్థన చెయ్యనంటే ఆ చిన్న బిడ్డ అంటుంది, అమ్మ నాకు ఎలా చెయ్యాలో తెలియదు, ఈ సమయంలో ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. తల్లి అంటుంది కుమార్తెతో, ఎప్పుడు నేను ప్రార్థన చేస్తాను కదా, నువ్వు వింటావు కదా, నేను ఎలా ప్రార్థన చేస్తానో నువ్వు కూడా అలాగే ప్రార్థన చేయి. బాగానే ఉంది, చక్కగా చెప్పింది తల్లి. మరి కుమార్తె ఆ ప్రకారంగా చెయ్యాలి. ఆమె అందరూ భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కళ్ళు మూసుకున్నారు. ఈ చిన్న బిడ్డ ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఓ ప్రభువా నీకు వందనాలు, ఎంతమందిని పిలిచి భోజనం పెట్టడం అవసరమా? ఆమె నంది. ఫ్రస్ట్రేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విసుగు. ఒకవేళ నిజంగా తల్లి అక్కడ ఉన్నటువంటి వారిని, అతిథులను భోజనాన్ని పిలిచింది, ఆమె ఉద్దేశం అది కాదు, అలా ప్రార్థన చేయడం ఆమెకి ఇష్టం కాదు. కానీ ఆ చిన్న బిడ్డలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్, ఆ సమయంలో, ఆ టైంలో
ఆ కుమార్తెకి ప్రార్థన చేయడం ఇష్టం లేదు. ప్రార్థన చేయడం ఇష్టం లేదు కాబట్టి ఆమె అలాగ ప్రార్థన చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా ఒక్కొక్కసారి చాలా విసుగుదలకు లోనవుతూ ఉంటాయి. ఈ టైంలో ప్రార్థన చేయడానికి నన్ను పిలిచారేంటి, ఈ టైంలో పాస్టర్ గారు ప్రార్థన అంటారేంటి, ఈ టైంలో పాస్టర్ గారు వాక్యం చదవమంటారేంటి, ఈ టైంలో ఈ పని చేయమంటున్నారు, ఆ పని చేయమంటున్నారు. విసుక్కుంటూ ఉంటాం, సణుగుతూ ఉంటాం, నసుగుతూ ఉంటాం, కలవరపడతా ఉంటాం. ఆ చిన్న బిడ్డ కూడా ఆ టైంలో ఆమె అంతమంది మధ్యలో ప్రార్థన చేయడం ఇష్టం లేక ఆమె అన్న మాట ఏంటంటే, ఎంతమందిని పిలిచి భోజనం పెట్టడం అవసరమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఒక్కొక్కసారి దేవునికి సంబంధించిన విషయాల్లో మనం చూపెడతా ఉంటాం. మన యొక్క విసుగుని చూపెడతాం, మన యొక్క కోపాన్ని చూపెడతాం, మన యొక్క ఒత్తిడిని చూపెడతాం, మన యొక్క కలవరాన్ని చూపెడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఏ టైంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, రాత్రి సమయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏ సమయంలో నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థనలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎప్పుడైనా గమనించావా? నువ్వు ప్రార్థన చేసే విధానంలో తేడా ఎప్పుడైనా గమనించావా? ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నావా? ఉత్సాహంగా ప్రార్థన చేస్తున్నావా? ఉజ్జీవంగా ప్రార్థన చేస్తున్నావా? మెలకువ కలిగి ప్రార్థన చేస్తున్నావా? విసుక్కుంటూ ప్రార్థన చేస్తున్నావా? కోప్పడుతూ ప్రార్థన చేస్తున్నావా? సంతోషం లేకుండా ప్రార్థన చేస్తున్నావా? ఎలాగూ నువ్వు ప్రార్థన చేస్తున్నావు? మత్తయి సువార్త 18 నుండి 20 వచనాలు చదివితే ఈ వాక్య భాగాన్ని మీరు చదవండి. ఈ వాక్య భాగాన్ని శ్రద్ధగా మీరు పరిశోధించండి. ఎలా ప్రార్థన చేస్తున్నారు మీరు చేసే ప్రార్థనలో తేడాను గమనించండి. మీరు చేసే ప్రార్థనలో మార్పును గమనించండి. ఎవరూ లేనప్పుడు ఒకలా మనం ప్రార్థన చేస్తాం, అందరూ ఉన్నప్పుడు ఒకలాగా మనం ప్రార్థన చేస్తాం. నచ్చినప్పుడు ఒకలా ప్రార్థన చేస్తాం, నచ్చనప్పుడు ఒకలా ప్రార్థన చేస్తాం. మనకు ప్రార్థన చేయాలనిపిస్తే గంటలు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయకూడదు అనుకుంటే 1 నిమిషంలో అయిపోతుంది ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేసినా దేవుని చిత్త ప్రకారం చేయాలి. దేవుడు చూపినట్టుగా చేయాలి. దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చేయాలి. దేవుని యొక్క క్రమంలో మనం జరిగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసేటప్పుడు రొటీన్ ప్రేయర్, గతంలో ఎలా ప్రార్థన చేసామో అలాగే ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కసారి మన ప్రార్థనే మనకు విసుగొచ్చేస్తుంది, మన ప్రార్థన మనకు బోరు కొడుతుంది. ఎప్పుడూ ఒకటే ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన యొక్క ప్రార్థనలో పదాలు మారు, అంశాలు మారు, మనం ప్రార్థన చేసే విధానం మారదు. ఎప్పుడూ ఒకటే ప్రార్థన. వచ్చిన ప్రార్థన, అలవాటైపోయిన ప్రార్థన. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఎలా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. ఈరోజు మనం ఈ వాక్యం చదివాం కదా, ఎప్పుడు ఒకటే ప్రార్థన చేయడం కాకుండా, దేవా నువ్వు ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడి ప్రార్థన చేస్తారో, నా నామం పేరిట కూడుదురో, నా నామం పేరిట కలిసి ఉంటారో, నా నామం పేరిట ఏకీభవిస్తారో, వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చావు కదా. ఇదిగో మేము కుటుంబముగా ఏకీభవించాం, భార్య భర్తలుగా ఏకీభవించాం, తల్లిదండ్రులుగా ఏకీభవించాం, కుమారులు కుమార్తెలుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా, ఇది ఈ స్థలంలో మేము ఏకీభవించాం. మేము ప్రార్థన చేస్తున్నాం, మా మధ్య ఉన్నావని మేము నమ్ముతున్నాం. ఆయన సన్నిధిని ఆహ్వానించండి మీ మధ్యలోనికి. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఫ్రస్ట్రేషన్ ఆ ప్రార్థన మీద చూపించకండి, దైవ సన్నిధి మీద చూపించకండి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంటి పైకప్పు చూస్తే ఎప్పుడు చూసినా ఒకేలాగుంటే సీలింగ్, అలాంటి ప్రార్థనల్లాగే ఎప్పుడు ఏ మార్పు లేకుండా ఒకటే ప్రార్థన అన్నట్టు ఉంటే దేవుని యొక్క సన్నిధానంలో ఆ ప్రార్థన ఫలిస్తుందా? ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటుందా? దేవునికి అనుకూలమైన ప్రార్థన మనలో ఉంటుందా? చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది,
ప్రార్థన చేయడం వేస్ట్ ఆఫ్ టైం, వ్యర్థం అనుకుంటా ఉంటాం మనం ప్రార్థన చేయడం. ఇంత ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉందా అనుకుంటాం. ఒక్కొక్కసారి ప్రార్థన చేసేటప్పుడు చాలా చాలా డౌట్లు వస్తూ ఉంటాయి, మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం వ్యర్థం అనుకుంటే, ప్రార్థన చేయడంలో ఆ ప్రార్థనని మనం సందేహిస్తే, మనం చేసే ప్రార్థన వలన ఎలాంటి ప్రయోజనం లేదు, ఎలాంటి మేలు లేదు. మనం చేసే ప్రార్థన వల్ల మనం ఎటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనం పొందలేం. కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఎలా చూపించారో, ఎలా హెచ్చరించారో, ఎలా తెలియచేశారో ఆ రీతిగా మనం ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా మనం ప్రార్థన చెయ్యాలనే తలంపుతో కలిసి ప్రార్థిద్దాం అనే అంశముతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుడు చూపించిన మార్గంలో మనం ముందుకు నడుస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదివితే ఈ వాక్య భాగంలో ద లార్డ్స్ ప్రేయర్, ప్రభువు నేర్పిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే, ద రిలేషన్ బిట్వీన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్నటువంటి ఒక గొప్ప రిలేషన్, తండ్రి కుమార తనయుల ఆ రిలేషన్, ఆ సహవాసం, ఆ ఆత్మీయత, ఆ అన్యోన్యత ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేర్ వాజ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, అన్యోన్యత, ఆత్మీయత, ఒక చక్కని ఏకత్వాన్ని, ఐకమత్యాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి క్లోజ్నెస్, అలాంటి దగ్గరతనం, అలాంటి ఒక ఉన్నతమైనటువంటి సహవాసం ఎవరికి లేదు అనంటే శిష్యులకు లేదు, ప్రభువును వెంబడించినటువంటి వారికి లేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు. దే ఆస్క్డ్ హిమ్, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించమని అడుగుతున్నారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారు కలిగి ఉన్నటువంటి సహవాసం వెంబడించే వారిలో లేదు, ఆరాధించే వారిలో లేదు, స్తుతించే వారిలో లేదు, ప్రార్థించే వారిలో లేదు. అలాంటి సహవాసం మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హౌ టు ప్రే, కలిసి ప్రార్థించటం ఎలాగో ఈ దినాన్ని దేవుడు వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. శిష్యులు మాకు ప్రార్థన నేర్పించు అని ఎందుకు అడిగారనంటే, సేమ్ రిలేషన్షిప్. యేసయ్యా, నువ్వు తండ్రితో ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నావో మేము కూడా మీతో అటువంటి రిలేషన్ కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నావనంటే, నీవు నీ దేవునితో ఒక ఉన్నతమైన రిలేషన్, ఒక ఉన్నతమైనటువంటి సహవాసం, ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయత. యేసయ్య ఎలాగైతే తండ్రి అని ప్రార్థించారో అలాగే నీవు కూడా అంత ఐకమత్యం కలిగి, అన్యోన్యత కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. అలా శిష్యులు అడిగితేనే వచ్చిన ప్రార్థన లార్డ్స్ ప్రేయర్, ప్రభువు నేర్పిన ప్రార్థన. మన వీక్నెస్, మన బలహీనత, వీఆర్ టెంప్టెడ్, మనం శోధింపబడినప్పుడు, లేకపోతే మనం శోధనలో పడినప్పుడు, పాపంలో పడినప్పుడు, ప్రేయర్ లైక్ ఏ ఫార్ములా, ఒక ఫార్ములా లాగా వచ్చేది ప్రార్థన, అలవాకగా వచ్చేస్తుంది ప్రార్థన. మనం మొదలు పెడతాం, ముగిస్తాం, వరుసగా ఒక లైన్ వెంబడి ఒక లైను, ఎప్పుడు మనం ఒకటే ప్రార్థన. ఒక్కొక్కసారి మన సమస్యలు ఉన్నప్పుడు, లేకపోతే బలహీనతలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని టెక్నిక్స్, కొన్ని ప్రయోగాలు మనం చేస్తాం ప్రార్థనలో. మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేసేటప్పుడు కొన్ని తెలివితేటలు ఉపయోగిస్తాం ప్రార్థనలో, కొన్ని ప్రయోగాలు చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెక్టివ్గా ప్రేయర్ ఉండాలని చెప్పి కొన్ని నాణ్యమైన పదాలు వాడటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం ఎన్నో రకాలుగా ప్రార్థనలో మనం కొత్త విధానాలు తీసుకురావాలని తలంచుతూ ఉంటాం.
మనం ఎలా ప్రార్థన చేసినా, మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో మనం చేసే ప్రార్థన దేవునికి తెలుసు. మనం దేవుణ్ణి మ్యానిపులేట్ చేయలేం, దేవుని మోసగించలేం. మనం ఎంత గొప్పగా ప్రార్థన చేసినా, ఎంత శ్రేష్టమైన పదాలు మనం ప్రార్థనలో వాడినా, ఆ ప్రార్థన ద్వారా మనం దేవుణ్ణి ఏమీ కూడా ఏమార్చలేం. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ఎలా ప్రార్థించాలి. ఎవ్వరు ఎప్పటికీ కూడా దేవుని మోసగించలేరు. మనం చెయ్యవలసిన పని ఏంటనంటే, ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా హృదయపూర్వకంగా ప్రభు పాదాల మీద పడిపోయి మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఏ ప్యాషన్ ఫర్ హిజ్ ప్రజెన్స్, దైవ సన్నిధి కొరకు అపేక్ష మనం కలిగి ఉండాలి. ఎక్కడ 2-3 నా నామం పేట కూడుదురో వారి మధ్య నేను ఉంటాను. ఈరోజు దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది. దేవుని మహిమతో మనం నింపబడుతున్నాం, దేవుని యొక్క ఆత్మతో నింపబడుతున్నాం, దేవుని యొక్క వెలుగుతో నింపబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప ధన్యత కొరకు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మనం దేవుని దగ్గర టెక్నిక్స్ కానీ, ఫార్ములాస్ కానీ, తెలివితేటలు కానీ కాదు, కానీ మనకి జ్ఞానం కాదు, కానీ మనం పరిపూర్ణంగా ఎలా ఉన్నవారో అలాగే దేవుని సన్నిధిలో మనం దేవునికి సమర్పించుకోవాలి. దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. మన యొక్క హృదయాలు కుమ్మరింపబడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే, ప్రార్థన చేయడానికి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనంటే, దిస్ ఈజ్ వార్, పోరాటం. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని గురించి వాక్య భాగం ద్వారా మరి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధం చేయము. శరీర సంబంధంగా, భౌతిక సంబంధంగా మనం ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఎలా ప్రార్థించాలనంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన ప్రార్థన ద్వారా దుర్గములను పడద్రోయాలి. మన ఎదుట ఉన్నటువంటి ఆటంక, మన ఎదుట ఉన్నటువంటి అడ్డంకులు, అది కలిసి ప్రార్థించడం ద్వారా మాత్రమే, దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే మనం దాన్ని సాధించగలం. ఈవిల్ అథారిటీస్, దురాత్మ శక్తులను మనం అధిగమించడానికి ఒక ఉన్నతమైనటువంటి బలము కలిగి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎదిరించున్నట్లుగా ప్రార్థన చేయాలి, పోరాడునట్లుగా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతాం. ఆ మాటల ద్వారా మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం మార్చుకోవాలి. అయితే ఎంత భయంకరమైన స్థితిలో పడిపోతున్నామనంటే, శామ్యూల్ చాడ్విక్ అనేటువంటి ఒక భక్తుడు ఇలా మాట్లాడతాడు. ప్రేయర్లెస్ స్టడీస్, ప్రేయర్లెస్ వర్క్, ప్రేయర్లెస్ రిలీజియన్. మన యొక్క విశ్వాసం ప్రార్థన లేని విశ్వాసంలా ఉంటుంది. ప్రార్థన లేని చదువులు, ప్రార్థన లేని ఉద్యోగాలు, ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థన లేని గృహాలు, ప్రార్థన లేమి. కానీ మన ప్రార్థన ఎంత బలం గలదై ఉండాలనంటే, దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగిన ప్రార్థనల్లా ఉండాలి మన ప్రార్థనలు. ఎంత సమస్యనైనా ఎదిరించగలిగే ప్రార్థన, అధిగమించగలిగే ప్రార్థన, జయించగలిగే ప్రార్థన. మనం అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివి కలిసి ప్రార్థన చేయడంలో ఉన్నటువంటి శక్తిని, బలాన్ని నేను చూపెడతా ఉన్నా.
వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. బిగ్గరగా మొరపెట్టారు. దేవుని యొక్క సన్నిధిలో వారు ఎదురైనటువంటి సమస్య, వారి మీదకి వచ్చినటువంటి ప్రమాదం, వారికి కలిగినటువంటి కష్టాలు, శ్రమలు, వాటన్నిటినీ కూడా వారు విన్నప్పుడు, సంఘానికి ఎదురవుతున్నటువంటి శోధనలు వారు విన్నప్పుడు, అడ్డంకులను కూర్చు వారు విన్నప్పుడు దేవునికి బిగ్గరగా మొరపెట్టారు. ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేశారు. ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు 31వ వచనాన్ని మీరు చదవండి. 31వ వచనాన్ని మనం చదివి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. శ్రమలను బట్టి భయం కలిగింది, వేదన కలిగింది, కలవరం కలిగింది, ఆందోళన కలిగింది, ఒత్తిడి కలిగింది. అయితే ఎప్పుడైతే ప్రార్థన చేశారో వారు కూడి ఉన్న చోటు కంపించింది, భూమి కంపించింది, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ధైర్యంగా వారు సువార్త ప్రకటించారు. ఏకీభవించి ప్రార్థన చేయడం, ప్రే టుగెదర్, కలిసి ప్రార్థన చేయడం. కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మనలో ఉన్న భయాన్ని వెళ్ళగొడతాడు, ఆందోళన దూరం చేస్తాడు, మనలో దేవుడు సమాధానాన్ని కలుగజేస్తాడు. మునుపటి కంటే ఎక్కువైనటువంటి ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏక మనస్సుతో ప్రార్థన చేయటం, కలిసి ప్రార్థన చేయడం. ఇంకా మనం ఎక్కడ చూడగలమనంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దానియేలు ఆ బబులోను దేశం మీదకి రాబోతున్నటువంటి, జ్ఞానుల మీదకి రాబోతున్నటువంటి శిక్ష నుండి తప్పించటానికి తన స్నేహితులను ప్రార్థన చేయమని హెచ్చరించాడు. రాత్రి సమయంలో దేవుడు వారి ప్రార్థన ఆలకించి దానియేలుకు దేవుడు మర్మాలు బయలుపరిచాడు. కల భావాన్ని దేవుడు వివరించాడు. దానియేలుకు దేవుడు అనేక సంగతులను బయలుపరిచినప్పుడు ఆ రాత్రి దానియేలు దేవుని స్తుతించటం, తన స్నేహితులను హెచ్చరించి ప్రార్థించడం ద్వారా, ఏకీభవించి ప్రార్థించడం ద్వారా వారు ఉన్నతమైనటువంటి అనుభవాన్ని వారు పొందుకున్నారు. అద్భుతాలు వారు చూశారు. యూనిటీ ఈజ్ నాట్ జస్ట్ పవర్ఫుల్. ఐక్యత కలిగి ఉండటం కేవలం బలము కొరకో, శక్తి కొరకో అని కాదు, కానీ ఇట్స్ మిరాక్యులస్. మనం ఐకమత్యం కలిగి ఉండటం ద్వారా, కలిసి ప్రార్థించడం ద్వారా అద్భుతాలు చూడగలం, ఆశ్చర్యకరమైన కార్యాలు చూడగలం, మహిమ కార్యాలు మనం చూడగలం. ఈరోజు మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాము? ఏ బలహీనతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము? ఏ సమస్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము? ఏ ఉద్యోగం లేని వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము? వివాహం జరగనటువంటి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము? ఎలాంటి శ్రమలో, శోధనలో నలిగిపోతున్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము? ఈ ప్రార్థన, కలిసి ప్రార్థన చేయడం ద్వారా వారి జీవితాల్లో అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకరమైన కార్యాలు జరగాలి. రాబోయే దినాల్లో వారు దేవుని యొక్క సన్నిధిలో సాక్షులుగా నిలవాలి అని, అలాంటి నిరీక్షణతో ఈ కలిసి ప్రార్థిద్దాం అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. ఇదే తలంపు అపోస్తల్స్ ఫాలోడ్, అపోస్తలులో అనుసరించినటువంటి విధానం, కలిసి ప్రార్థించడం, ఏకీభవించి ప్రార్థించడం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదివితే ఆ వాక్య భాగములో, వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎక్స్ట్రాడినరీ ప్రేయర్, ఉన్నతమైనటువంటి ప్రార్థన.
వారి ఏక మనస్సుతో ఏకీభవించి వారు చేసిన ప్రార్థన, పరిశుద్ధాత్మను పొందే వరకు వారు చేసిన ప్రార్థన, దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి వారు చేసినటువంటి ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథములో వారు ఏకీభవించి చేసిన ప్రార్థనలు, వారు చేసిన ప్రార్థన ద్వారా జరిగినటువంటి అద్భుతాలు, ఆ గ్రంథం అంతటా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన మనం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మనం చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి, బలహీనులైనటువంటి వారిని సిలువలో తను కార్చిన రక్తం వారి మీద ప్రోక్షించి వారిని శుద్ధి చేయనుగాక. ఎంతమంది బిడ్డలు బలహీనతలు ఉన్నారు, ఈ సమయంలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మీకు స్వస్థత అనుగ్రహించునుగాక, మీ ప్రార్థనలు సఫలపరచునుగాక, మీకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలను తొలగించునుగాక, అడ్డంకులను నిరోధించునుగాక, మనం జయించగలిగే శక్తిని దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం వినినటువంటి మాటలు మన యొక్క హృదయంలో భద్రం చేసుకుందాం. దేవుని పాదాల మీద పడి మనం ప్రార్థన చేద్దాం. యథార్థంగా ప్రార్థన చేద్దాం. ఏక మనస్సుతో ప్రార్థన చేద్దాం. ఈ ఎడతెగక మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఎలా ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడో అలాగూ మనం ప్రార్థన చేద్దాం. అలాగూ ప్రార్థించి మనం దీవింపబడటానికి, మన ప్రార్థనలు సఫలపరచబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మరి ప్రభునామం పేరిట మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనం కలిసి ప్రార్థిద్దాం అనే అంశం ద్వారా మనం ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడ్డాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన సమయం కొరకే దేవునికి వందనాలు మనం చెల్లిద్దాం. దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. దేవుడు మన జీవితాల్లో చేస్తున్న మేలులను జ్ఞాపకం చేసుకుందాం. ఎంత మట్టుకు దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని, మనల్ని కాచి కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీ రక్షణ కొరకే వందనాలు, నీవు చేసిన సహాయము కొరకే వందనాలు, నీవు చేస్తున్న మేళ్ల కొరకే వందనాలు. ప్రతి ఒక్కరము కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమ పరుద్దాం. ఆయన చేసిన కార్యముల కొరకు, ఆయన చేసిన ఉపకారముల కొరకై, ప్రభువు మన కొరకై జరిగించిన రక్షణ కార్యము కొరకై దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవా, యోగ్యుడను కాను, అయోగ్యుడను, ఎన్నిక లేనివాడను, మీరు నన్ను ఎన్నుకొని రక్షించుకున్నారు. మీరు నన్ను బలపరిచారు. మీ పరిశుద్ధ రక్తంలో నా యొక్క ప్రతి పాపమును కడిగి శుద్ధి చేశారు. ప్రభువా, మీరు నాకు అనుగ్రహించిన రక్షణ కొరకు వందనాలు. ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి చేతులెత్తి దేవుడు చేస్తున్న సహాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు అనుగ్రహించిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ, మన పాపముల కొరకు ఆయన చిందించిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ రక్తం ద్వారా నన్ను శుద్ధి చేయండి, నా ప్రతి పాపమును కడగండి అని పశ్చాత్తాపంతో ప్రభువు పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుకుందాం. కలిసి ప్రార్థించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు వందనాలు అని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. నిజమే, ఎక్కడ ఉన్నవారమో మనము దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించి ప్రార్థించు గొప్ప ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు. మొరపెట్టే భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో గోజాడేటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ కూడా మీరున్న చోటనే మోకరించండి, మీరున్న చోటనే చేతులెత్తి ప్రార్థించండి. ఈ సమయాన్ని పోగొట్టుకొనకుండా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. ఎప్పుడు మనం ప్రార్థన చేయాలని తలంపు కలుగుతుందో
ఆ సమయంలో మనం మోకరించి ప్రార్థిద్దాం. దేవా, నీవు సహాయం చేస్తే ఈ భూమి మీద నేను మనగలను. నీవు సహాయం చేస్తే ఈ భూమి మీద నేను సంతోషంగా ఉండగలను. నీవు నన్ను దర్శిస్తే నేను ధైర్యంగా ఉండగలను అని మనం ప్రార్థన చేద్దాం. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ బలహీనతలు ఉన్నావో, మనమున్న చోట మన గృహములోనే ప్రార్థన చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి వెనుకాడకుండా, సిగ్గుపడకుండగా, ఎలాంటి అభ్యంతరం లేకుండగా మనము హృదయం విప్పి ప్రార్థన చేద్దాం. కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను ప్రేరేపించును కొద్ది, దేవుడు నిన్ను గద్దించిన రీతిగా, దేవుడు నిన్ను హెచ్చరించిన రీతిగా, దేవుడు నీతో మాట్లాడిన రీతిగా ఈరోజు మోకరించు. ఏ రీతిగా నీవు ప్రార్థన చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు, దేవుడు నిన్ను ప్రేరేపించాడో నీ హృదయం అంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయి. నీ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకో, నీ సమస్యలు దేవుని ఎదుట ఒప్పుకో, నీ బలహీనత దేవుని చేతికి అప్పగించు. నీ గృహములో ఏ కార్యం జరగాలని నీవు ఎదురు చూస్తున్నావో అది దేవుని చేతికి అప్పగించు. నీ పనుల భారము యెహోవాకు అప్పగించుము అనే వాక్యాన్ని మనం చదువుతున్నాం. నీ దేవుని చేతికి నీ భారమును అప్పగించినప్పుడు నీ భారమును దేవుడు తేలిక చేస్తాడు. ఎలా ప్రార్థించాలో ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానం చేయండి. ఈ వాక్యాన్ని నేర్చుకోనండి. ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొని, ప్రభువా, ఎక్కడ 2-3 నా నామం పేరట కూడుదురో వారి మధ్య ఉంటానన్నావు. మా కుటుంబం అంతా నీ సన్నిధిలో మోకరించాము. మా మధ్యలో మీరున్నందుకు వందనాలు అని మనం దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ సన్నిధి మాకు ఇస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు. ప్రార్థన చేయండి. ప్రభు మన చెంతనే ఉన్నారు. ప్రభు మనతోనే ఉన్నారు. మన సమస్యల మధ్యలో, మన కష్టాల మధ్యలో, మన బాధల మధ్యలో, మన బలహీనతలో ప్రభు మనతో ఉన్నారు. ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. సమస్యలు ఉన్నవారి కొరకు ప్రార్థిద్దాం. బలహీనతలు ఉన్నవారి కొరకు ప్రార్థన చేద్దాం. అప్పుల భారములో ఇబ్బందులు పడుతున్న వారి కొరకే మనం ప్రార్థన చేద్దాం. ఉద్యోగము లేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. వివాహము కాని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. కుటుంబాల్లో శాంతి సమాధానము లేక అశాంతితో కొట్టిమిట్టాడుతున్న బిడ్డల కొరకే మనం ప్రార్థన చేద్దాం. భార్యాభర్తల మధ్య సమాధానము లేనటువంటి వారి కొరకై మనం ప్రార్థన చేద్దాం. ప్రతి కరోనా వైరస్ చేత పట్టి పీడింపబడుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ రుగ్మత రూపు మాసిపోనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ రుగ్మత తొలగించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. వ్యాక్సిన్ కనుగొనబడి అది అందరికీ అందుబాటులోకి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దానియేలు తన స్నేహితులతో కలిసి ప్రార్థించిన రీతిగా, మేడగదులు అనేక మంది బిడ్డలు కలిసి ప్రార్థించిన రీతిగా, పరిశుద్ధాత్మను పొందే వరకు వారు ప్రార్థించిన రీతిగా మనం ప్రార్థన చేద్దాం. ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఏ గృహాన్ని దర్శించబోతున్నాడు, ఏ బిడ్డను దర్శించబోతున్నాడో, తనకి ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వబోతున్నాడో, తన కిరీటాన్ని వారికి ధరింప చేయబోతున్నాడో సమస్తము ఎరిగినటువంటి వాడు దేవుడు. ఎవరిని దేవుడు అభిషేకించబోతున్నాడు, తన మహిమతో నింపబోతున్నాడు, రాబోయే దినాల్లో ఏ బిడ్డను తన సాక్షిగా నిలవబెట్టబోతున్నాడో దేవుని చిత్తం. అది దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి వారి జీవితాల్లో కార్యాలు జరిగింపబడి మన మధ్యలో వారు సాక్షులుగా ఉండినట్లు మనం ప్రార్థన చేద్దాం, మొరపెడదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు కృప కనికరము గల దేవా,
మీ ఘనమైన నామమునకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి కలిసి ప్రార్థిద్దాం అనేటువంటి ఒక ఉన్నతమైన తలంపుతో ప్రభువా మేము ఏకీభవించి ప్రార్థించు గొప్ప భాగ్యం ఇచ్చారు. మోకరించిన బిడ్డలను దర్శించండి ప్రభువా, మీ తట్టు చేతులు చాపినటువంటి బిడ్డలను దర్శించండి. తమ యొక్క హృదయాలు నీ యొక్క సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్న బిడ్డలను మీరు దర్శించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి శిరస్సు మీద నీ హస్తం ఉంచండి, నీ యొక్క ఆత్మను ఉంచండి ప్రభువా. నీ కనికరము వారి ఎడల కనుపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నీ బిడ్డలతో మాట్లాడండి. ఈ సమయంలో ప్రభువా నీ పరిశుద్ధ హస్తముతో తాకి వారిని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆదరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి మనసులో ఉన్నటువంటి, వారి హృదయాల్లో ఉన్నటువంటి అశాంతిని మీరు తొలగించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడో తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించే దేవుడు, రక్షించే దేవుడో తండ్రి, స్వస్థపరిచే దేవుడో ప్రభువా. మేము ఏ అంశం ఎత్తి ప్రార్థన చేస్తున్నామో ఆ అంశాన్ని ప్రభువా మీరు అంగీకరించండి. ఏ బిడ్డను ప్రభువా మేము ఎత్తి పట్టి ప్రార్థన చేస్తున్నామో ఆ బిడ్డను ఈ సమయంలో మీరు దర్శించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ వాక్కును పంపి వారిని బాగు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ యొక్క సన్నిధిలో విక్టర్ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ జీవితంలో ప్రభువా జరగవలసిన కార్యము కొరకే కనిపెడుతున్నాం ప్రభు. తల్లి గారిని, కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి జీవితంలో అద్భుతం చేయండి ప్రభు. వ్యక్తులను నీ కుమారుని మీరు దర్శించి ప్రభు బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించి నీ సాక్షిగా నిలవబెట్టమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నీ యొక్క సన్నిధిలో మధుమతి గారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుమార్తెను దర్శించండి. నీ బిడ్డకున్న బ్యాక్ పెయిన్ మీరు గద్దించండి, వెన్నుపోసి మీరు ముట్టండి. నొప్పిని, బాధ నుండి విడుదల దయచండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచండి. నీ బిడ్డని సాక్షిగా నిలవబెట్టమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేక ప్రయాణాల్లో తోడుగుండండి. కుటుంబంలో ప్రభు జరగవలసిన కార్యం ప్రభు వారు కనిపెడుతున్న ఆశీర్వాదాలు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభు అనే యొక్క సన్నిధిలో ఠాగూర్ గారు వారి యొక్క కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సంధ్య గారిని, కుటుంబాన్ని దీవించండి తండ్రి. వారికి ఆయన ఆరోగ్యాలు దయచండి ప్రభు. బలహీనతలేదు బలపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. అనేక సన్నిధిలో ప్రేమించి ఇచ్చిన బిడ్డల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రియాంకను మీరు దర్శించండి. ప్రియాంకలో ఉన్న బలహీనత గద్దించండి, స్వస్థత దయచండి. నీ బిడ్డ చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలను కావలుంచండి తండ్రి. రాహుల్ కొరకే మేము ప్రార్థన చేస్తున్న బిడ్డ యొక్క స్టడీస్ కొరకు మేము మొరపెడుతున్నాం. ఆ బిడ్డ రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డ యొక్క ఆలోచనలు సఫలపరచండి, ఉద్దేశాలు సఫలపరచండి. నీ కుమారుని ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ సన్నిధి తోడుగా ఉంచుమని మేము వేడుకుంటూ ఉన్నాం ప్రభువ. అలాంటి తండ్రి నీ యొక్క సన్నిధానంలో ప్రభువ జెస్సీ గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న తల్లి గారు మేరీ రేచల్ గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దర్శించండి తండ్రి. బిడ్డలకు బలహీనత మీరు ఎరిగి ఉన్నారు, మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి ప్రభా. నీ బిడ్డల యొక్క ప్రార్థనలు మీరు ఆలకించి ఉన్నతమైనటువంటి ప్రతిఫలము దయచేయమని ప్రభా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాంటి తండ్రి నీ యొక్క సన్నిధానంలో ఏంజిల్ గారు కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా కుమారులను, కుమార్తెను, వారి యొక్క కుటుంబాలను మీరు దీవించండి తండ్రి. మనువురాలను దీవించండి తండ్రి. వారికి ఆయన ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నవీన్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నవీన్ యొక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి. బలహీనతలు గద్దించి బలపరచండి ప్రభా. జయప్రకాష్ గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అని దీవించండి తండ్రి. వారికి ఆయన ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. ఆ బిడ్డని కాపుదలు భద్రపరచండి, సంరక్షించండి, క్షేమకరమైనటువంటి స్థితిని దయచేయండి ప్రభువా. ప్రభువా నీ యొక్క సన్నిధానంలో తండ్రి నీ బిడ్డల కొరకు మేము చేస్తున్నటువంటి ప్రార్థనలు మీరు ఆలకించమని వేడుకుంటున్నాం. వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు మీరు దర్శించండి ప్రభువా. సమస్యలు, శోధనలు, ఇబ్బందులు మీరు దూరము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఏ కీడు, ఏ అపాయము ఎదురు కాకుండా చేయమని ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాంటి తండ్రి లహరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సమత కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మనోజ్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మనోజ్ మీరు దర్శించండి. ఆ బిడ్డకున్నటువంటి బలహీనత గద్దించండి, చక్కని ఆయుర ఆరోగ్యాలు దయచండి. ఆ బిడ్డ యొక్క బలహీనతలు మీరు బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
నీ సాక్షిగా నిలవబెట్టమని మేము వేడుకుంటున్నాం. అలాగని తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభా నీ బిడ్డలు ఒక నూతన గృహము కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ కార్యమును వారి యొక్క జీవితంలో సఫలపరచండి ప్రభా. ఒక శ్రేష్టమైన గృహం దయచేయండి. నీ బిడ్డల యొక్క ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రభా. నీ యొక్క సన్నిధిలో నీ బిడ్డల యొక్క ప్రార్థనలు ఎంత మాత్రము కూడా మీరు త్రోసివేసే దేవుడు కాదు. నీ బిడ్డల విశ్వాసాన్ని విస్తరింపచేయండి, వృద్ధి చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ కృపలలో బలపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంతోషము సమాధానము దయచేయమని మేము వేడుకుంటున్నాం ప్రభు. గర్భఫలము కొరకే ప్రార్థించమని కోరుతున్నా బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డలను దర్శించండి. గ్రేస్ లారెన్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. స్టెల్లా సుందర్ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. కీర్తి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. శోభ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రవల్లిక కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పద్మజ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. శ్వేత కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సుజాత కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. బ్యూలా కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇందిరా కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రియదర్శిని కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఝాన్సీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దర్శించండి తండ్రి. నీ బిడ్డలను కనీకరించండి ప్రభు. నీ బిడ్డల యొక్క జీవితాలని గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు. నీ బిడ్డలు ఎదురు చూస్తున్న కార్యము జరిగించి వారిని సంతోషింపచేయమని, ఫలభరితమైనటువంటి జీవితాలుగా మీరు ఆశీర్వదించుమని, వర్ధిల్ల చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క సన్నిధిలో ప్రభు వారికి విశ్వాసము తప్పిపోకుండా వారికి విశ్వాసమును వృద్ధి చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డల కొరకు మేము చేస్తున్నటువంటి విజ్ఞాపనలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. కనికరించండి, దయచూపండి ప్రభువ. ఇదే తండ్రి మీరు వారిని దర్శించి వారి యొక్క జీవితాలు గొప్ప కార్యాలు జరిగించు ప్రభువ. ఆ బిడ్డలు జీవిత పర్యంతము కూడా నీకు సాక్షులుగా నిలిచే ధన్యత దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నీ యొక్క సన్నిధానంలో జయమణి గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి మీరు ఇచ్చిన స్వస్థత కొరకు వందనాలు. ఇంకనూ ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ మీరు గద్దించండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి అపాయము నుండి మీరు తప్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాంటి తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభువా ప్రియా రాజేంద్ర గారు కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. రాజేంద్ర గారిని మీరు దర్శించండి, కుటుంబాన్ని మీరు దర్శించండి. నీ బిడ్డల్లో ఉన్న బలహీనతలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి బలహీనతలను మీరు బలపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి శోధన, కీడు, అపాయములన్నిటిని దూరం చేయండి తండ్రి. నీ రెక్కల నీడలో భద్రపరిచి సంరక్షించుమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. అలాగే తండ్రి నీ యొక్క సన్నిధానంలో ప్రభువా సాగర్ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ యొక్క వివాహము కొరకు మేము వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డను దర్శించండి ప్రభా. బిడ్డ కొరకు ఎక్కడ సిద్ధపరిచారో, ఏ స్థలంలో మీరు సిద్ధపరిచారో ఆ బిడ్డ యొక్క జీవితంలో తండ్రి నీ యొక్క ఆశ్చర్యకరమైన కార్యం జరిగించి ఇదిగో తండ్రి బిడ్డను పరిశుద్ధ వివాహములోనికి నడిపించి ఒక ఉన్నతమైన జీవిత భాగస్వామిని ఇచ్చి నీ బిడ్డని సాక్షిగా నిలవబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. నీ యొక్క సన్నిధిలో అనేక మంది బిడ్డలు అనేకమైనటువంటి అవసరతలు ఉన్నవారు, కొదవలో ఉన్నవారు, కొరతలో ఉన్నవారు, లోటులో ఉన్నవారు, లేమిలో ఉన్నవారు, దీన స్థితిలో ఉన్నవారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనాథల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయోగ్యుల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. అభాగ్యులైనటువంటి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. విడవబడిన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీని అవస్థలో ఉన్నటువంటి వారి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇది తండ్రి మీ తట్టు చేతులెత్తి మేము మొరపెడుతున్నాం ప్రభా. ఈ సమయంలో ఎవరికి మీ సహాయం అవసరమైందో, మీ రక్షణ అవసరమైందో వారికి మీ రక్షణ దయచేయండి, మీ సహాయం దయచేయండి ప్రభువా. నీ బిడ్డలను మీరు దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. ఇదిగో తండ్రి ఏ కుటుంబంలో ఏ శోధన ఉందో, ఏ బాధ ఉందో ప్రభా, ఏ భయము ఉందో మీరు తొలగించమని వేడుకుంటున్నాం ప్రభువా. భయంకరమైన పరిస్థితుల మధ్యలో, భయంకరమైన తెగుళ్ళ మధ్యలో మేము ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఏ తెగులోనో నీ గుడారమును సమీపించదని నీ వాక్యములో సెలవిచ్చిన రీతిగా ఇదిగో తండ్రి ఈ నీ బిడ్డలు వారి కుటుంబాల చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలను కావించండి. ఏ శోధన వారి మధ్యలో ప్రవేశించకుండా కాచి కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా నీ యొక్క సన్నిధి పైకి చెప్పుకొనలేని సమస్యలతో, బాధలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బిడ్డల కొరకు మేము మొరపెడుతున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ఇది తండ్రి తమ యొక్క రక్త సంబంధులను కోల్పోయినటువంటి వారు, ఆత్మీయులను కోల్పోయినటువంటి వారు, దుఃఖంలో ఉన్నటువంటి వారు,
వారి యొక్క ప్రతి కన్నీటి బిందువు ప్రభా మీరు తుడవమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే వారిని ఆదరించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాంటి తండ్రి నీ యొక్క సన్నిధిలో మ్యారేజ్ డే, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న బిడల కొరకే మేము మొరపెడుతున్నాం తండ్రి. వారిని దర్శించండి. ఈ నూతన సంవత్సరంలో ఆ నీ బిడల కొరకు మీరు దాచించిన గొప్ప మేలులో సమృద్ధిగా దయచేయండి తండ్రి. ప్రభువా నీ దాసునిగా నన్ను దర్శించండి. నీకు ఆత్మతో నింపండి, నీ మహిమతో నింపండి. మా కుటుంబాన్ని దీవించండి, మీ దాసురాన్ని దీవించండి, మా బిడలను దీవించండి ప్రభువా. బలహీనతలు గద్దించి బలపరచండి. ఆయురారోగ్యాలు దయచండి ప్రభువా. ఈ పరిచర్య కొరకు ఎన్నుకున్నారు, ఎత్తిపట్టుకున్నారు నీ సన్నిధిలో ప్రభువా. ఈ పరిచర్య మేము జరిగిస్తుండగా అనేకులకు ఆశీర్వాదకరం ఉంచండి ప్రభు. ఈ పరిచర్య ద్వారా, ఈ వాక్యం ద్వారా, ఈ ప్రార్థన ద్వారా ఎంతమంది బిడ్డలను మీరు కదిలించబోతున్నారు, ఎంతమంది బిడ్డలను మీరు ప్రేరేపించబోతున్నారో, ఎంతమంది బిడ్డల జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించబోతున్నారో ఇది మా సేవలో సాక్షార్థంగా ఉంచమని మేము మొరపెడుతున్నాం తండ్రి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభు. నీ కృప లేనిదే మేము ఈ పరిచర్య చేయలేమో, నీ సువార్త ప్రకటించలేమో, ప్రార్థించలేము ప్రభువ. మీరే శక్తినిచ్చి, మీరు నడిపింపునిచ్చి, మీ యొక్క ఆత్మనిచ్చి ప్రభువ నీ యొక్క పనిముట్టుగా నీ దాసుడనైనా నన్ను నిలబెడుతూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లించుంటున్నాను తండ్రి. ప్రభా నీ వాక్యము ద్వారా బలపరచండి, ప్రార్థన ద్వారా బలపరచండి తండ్రి. నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువ. అనేక మంది బిడ్డల జీవితంలో నీ వెలుగును ఉంచండి, నీ మహిమను ఉంచండి ప్రభువ. చీకటిలో అంధకార శక్తుల ప్రభావం మ్రగ్గిపోతున్నటువంటి వారి కొరకై, అనేకమైనటువంటి వ్యసనాలకు లోనవుతున్నటువంటి వారి కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తమ జీవితాలు పాడు చేసుకుంటున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువ. వారి జీవితాలు వెలుగు దయచేయండి ప్రభు. బంధకాల నుండి విడిపించండి ప్రభు, వ్యసనాల నుండి విడిపించండి ప్రభు. బ్రతుకును, కుటుంబాలను పాడు చేసుకుంటున్నటువంటి బిడ్డలు, వారిని బట్టి ప్రభు దుఃఖిస్తున్నటువంటి వారి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యపరచండి ప్రభు, బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు నీ దాసుడనైనా నన్ను ఏడంతల ఆత్మతో నింపండి ప్రభు. నీ వాక్యము ద్వారా అనేక మందిని కదిలించగలిగే గొప్ప భాగ్యం దయచు. ప్రార్థన ద్వారా అనేకులను కదిలించగలిగే గొప్ప ధన్యత దయచండి తండ్రి. ప్రభా మీ సహాయంతో ప్రభా మేము ఇంకా ఉన్నతమైన పరిచర్య చేయగలిగే గొప్ప భాగ్యం దయచండి తండ్రి. మీ పనిముట్టుగా వాడబడటానికి, మీ నోటి బోరగా వాడబడటానికి సహాయం దయచండి తండ్రి. అనేక మంది బిడ్డలు మా కొరకే ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మా పరిచర్యకు ఆశీర్వాదకరంగా మీరు వారి ప్రార్థనలు ఉంచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇది నా ఆశీర్వాదాలతో మీరు నింపుమని మా ప్రార్థన మీరు ఆలకించు నూరంతల ప్రతిఫలం దయచిన ప్రభా. మేము ఏ బిడ్డల కొరకే ప్రార్థించాము, ఏ సమస్యల కొరకే ప్రార్థించాం, ఏ బలహీనతల కొరకే ప్రార్థించాం, ఏ కొరత కొరకే మేము ప్రార్థించాం, ఏ లోటు కొరకే ప్రార్థించామో మేము ప్రార్థించిన బిడ్డలను మీరు దర్శించి వారితో మీరు మాట్లాడి వారి యొక్క జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించి నీ సాక్షులుగా నిలవబెట్టుమని సదాకాలం మీరు మాకు తోడై ఉండమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందుకు నెరవేరునుగాక. మానుదినాహారం నేడు మాకు దయచేయము. ఆయన అపరాధము చేస్తున్నాం అని మేము క్షమించున్న ప్రకారం అపరాధం క్షమించము. శోధంలోని తేకాకి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబాలకును ప్రత్యేకంగా మనం ప్రార్థించిన బిడ్డలందరికీ, ప్రార్థనా మనవులన్నిటికీ సదాకాలము దేవుడు తోడయుండి సఫలపరిచి బలపరిచి తన సాక్షులుగా నిలబెట్టుకొని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దయచేసి మా కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నటువంటి వారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా పరిచర్యను మీరు ప్రోత్సహించదలంచితే మరి ఇంతవరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసిన వారికి వందనాలు, లైక్ చేసిన వారికి వందనాలు, మా ప్రోగ్రామ్స్ని షేర్ చేస్తున్నటువంటి వారికి వందనాలు. ఇంకా ఎవరైనా మరి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేసి మరి చక్కని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు
కామెంట్స్ ద్వారా తెలియచేసి మా ప్రోగ్రామ్స్ను మీరు షేర్ చేయాలని, ఈ పరిచర్యలో మరి మీ ఉన్నతమైనటువంటి ఈ ప్రోత్సాహం ఈ రీతిగా మాకు అందించాలని ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.